స్లోగా బాడీ ఈ ఫ్లెక్సిబిలిటీ డెవలప్ అవుతుంది, ఒకే రోజు రాదు. సో బట్ మీరు ప్రయత్నిస్తూనే ఉండాలి. సో దానికి మీ బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవడము. ఇనిషియల్ వార్మప్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్. సో వార్మప్ కూడా పూర్తి స్థాయిలో చేయాలి. తలకు చేశారు, షోల్డర్ చేశారు, హిప్, లెగ్స్ చేశారా? సో ఈ వార్మప్స్ కొంచెం జాగ్రత్తగా చేసేసేయండి అందరికీ, చాలా ఇంపార్టెంట్. వార్మప్ అంటే వార్మప్గా ఉండాలి. సో అన్ని బాడీస్ ఫ్లెక్సిబుల్ అయిపోతుంది కదా, అప్పుడు ఆసనాలు చేస్తే ఇంకా డైలీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఓకే, సో ఎలా ఉంది? బాగుందా? చేయవచ్చా అందరూ ఇంట్లో? సో మీకు సపోజ్ ఇంట్లో మీకు దీని గురించి అవగాహన లేకపోతే దీనికి స్టాండర్డ్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ మీకు సర్క్యులేట్ చేస్తాం. ఆ వీడియోస్ మీరు ఒక్కసారికి 2 సార్లు 3 సార్లు చూస్తూనే ఉంటే మీకు దాని గురించి అవగాహన వస్తుంది. అది చూసుకొని మీరు పోస్టే కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క ఆసనాలు 1 టైం కరెక్ట్ చేయడానికి, మార్నింగ్ ఒక 2 ఆసనాల వరకు పర్ఫెక్ట్ చేయడానికి ట్రై చేయండి, ఈవినింగ్ ఒక 2 ఆసనాలు పర్ఫెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అట్లా స్లోగా పర్ఫెక్ట్ చేస్తూనే ఉంటే మీరు ఉంటున్న ఆసనాలు ఈజీగా చేయగలుగుతారు. చేస్తామా? సో జూన్ 21కి అందరు కూడా ఒక 70% పర్ఫెక్షన్స్లో చేసేస్తామా? ఓకే, మిగిలిన చిన్నారులందరూ 100% పర్ఫెక్షన్కి ట్రై చేయాలి. మిగిలిన కొంచెం పెద్దవాళ్ళు అట్లా 70 to 80% పర్ఫెక్షన్ చేస్తే అదే గొప్ప. దాని తర్వాత కూడా ప్రతిరోజు ఇది చేయడానికి అలవాటు చేయండి. ఓకే, రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ.